చింతకాయలు కొనేటప్పుడు మంచిగా ఎక్కువ పరిమాణంలో పెద్దగా ఉన్నవి, గట్టిగా ఉన్నవి ఎంచుకోవాలి. వాటిలో గట్టి గింజలు ఇంకా ఏర్పడకుండా చూసుకోవాలి. లేత వాటితో ఊరగాయ ఎక్కువసేపు ఉండదు. కాబట్టి అవి చాలా లేతగా ఉండకుండా చూసుకోవాలి. సరైన మొత్తంలో ఉప్పు వేయాలి. 4 కేజీల చింతకాయలు మున్నంగి మునుకోటిపురంలో కేజీ చింతకాయలను రూ. 50. 4 కేజీలు తీసుకొచ్చాము. దానికి 500 గ్రాములు ఉప్పేసి కచ్చాబచ్చా తొక్కాము. కొంచెం పసుపేసాము. ఉప్పు సుమారుగా వేసుకోవాలి. ఉప్పు వేసే ముందు చింతకాయలు రుచి చూడాలి. వాటి పుల్లదనం కోసం పచ్చి చింతకాయలు పులుపుని బట్టి కూడా ఉప్పు వేయాలి. ఉప్పు కలిపిన తర్వాత తొక్కు రుచి చూడాలి. అది కొద్దిగా ఉప్పుగా ఉండాలి. తొక్కును కలిపి 3 రోజులు పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ మనము ఉప్పు సరిపోయిందో సాలేదో చూసుకోవాలి. మీకు పచ్చడి తినాలనిపించినప్పుడల్లా కొంచెం కొంచెం తొక్కు తీసుకొని పైన చెప్పిన విధంగా తయారు చేసుకోవాలి. జలుబు జ్వరంతో ఉన్నప్పుడు చింతకాయ పచ్చడి తింటే అబ్బా నోటికి ఎంత బాగుంటుందో. సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా జలుబు చేసినప్పుడు మాత్రమే అలాంటి కొన్ని పుల్లని పదార్థాలు తినాలనిపిస్తుంది. ఏడన్నంలో నెయ్యితో వండర్ఫుల్ కాంబినేషన్ చింతకాయ తొక్కు.